క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఈ మాట గుర్తుపట్టండి. క్రైస్తవుడు ఎప్పటికీ ఎన్నటికీ ఫెయిల్యూర్ కాదు. కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్యూర్ అన్నట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి నీ కొరకు తప్పకుండా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదిగో ఈ రంగంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, జీవితంలో ఎప్పటికీ ఫెయిల్ కావు. ఆ రంగంలో నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, దానికంటే మరొక ఆప్షన్ దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? చీకటిలో కూడా నీ కొరకు వెలుగును దాచిపెట్టిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? మారాలో కూడా నీ కొరకు మాధుర్యాన్ని దాచిపెట్టిన దేవుడు. అంతా అయిపోయింది అని అనుకుంటావు, అంతా అయిపోయిన స్థలంలోనే సమృద్ధి నీ కొరకు దాచిపెడతాడు ఆయన. ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది, మరలా చెప్తున్నాను, ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది, కానీ జీవితం ఫెయిల్ కాల. క్రైస్తవునిగా నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఫెయిల్ కాదు, ఎప్పటికైనా యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎప్పటికైనా 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకో తెలుసా? నీ దేవుడు ఎప్పుడు ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి ఎప్పుడు సిద్ధంగా ఉంచుతాడు. ఆమేన్. విమాన ప్రయాణాలు చేయటం అంటే వినటానికి సరదాగా ఉంటుంది, కానీ ప్రయాణం చేయటానికి అంత బాగాదు. కొన్నిసార్లు ఈ వర్షాకాలం కారు మేఘాలు గమ్మి ఉంటాయి. ఆ మేఘాల మధ్యలో నుంచి విమానం వెళ్తూ ఉంటే విమానం పడవ ఊగినట్టు ఊగుతుంది. ఆ పడవ ఊగినట్టు ఊగే పరంపరలో ఒకరోజు నాకు డౌట్ వచ్చింది. నాకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసా? ఆకాశంలో విమానం ఎగిరేటప్పుడు ఇంజిన్ ప్రాబ్లం అయితే ఎక్కడ ఆపుతాడు? 2 వీలర్ ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపొచ్చు, కారు ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన ఆపొచ్చు, మెకానిక్ని పిలవచ్చు. ఆకాశంలో విమానం ఎగిరేటప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అని అనేలోపు ఒక మేధావి నా పక్క నుండి ఏమన్నాడు తెలుసా? అన్న, విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి అన్న, మొదటి ఇంజిన్ ఫెయిల్ అయితే రెండవ ఇంజిన్ స్టార్ట్ అయిపోద్ది అన్న అన్నాడు. ఆ మాట అనేసరికి దేవునికి స్తోత్రం అనే లోపు నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ మానుషిక శాస్త్రవేత్తే ఆప్షన్ ఫెయిల్ అయితే, ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి సిద్ధపరిచాడే. మనిషే ఇంత జ్ఞానవంతుడైతే ఆ మనిషినికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు నీ కొరకు ఎన్ని ఆప్షన్లు దాచిపెట్టి ఉంచాడో నీకు తెలియదు. జీవితంలో ఎప్పుడు నువ్వు ఫెయిల్ కాదు, ఆ ఫెయిల్యూర్లో కూడా ఒక అద్భుతమైన సక్సెస్ దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. క్రైస్తవుడా, నీవెప్పటికీ ఓడిపోయిన వ్యక్తివి కాదు. అది వివాహంలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ రంగంలోనైనా నీవెప్పటికీ ఓడిపోయిన వ్యక్తివి కాదు. అప్పటి పరిస్థితులు ఓడిపోయావు అని చెప్తాయేమో, ఆ ఓటమిలో కూడా ఓ గొప్ప గెలుపు దేవుడు దాచిపెట్టి ఉంచాడు.